శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్‌కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తులారాశి వారికి 11, 12, 13 తేదీలలో వీరి యొక్క జీవితం అయితే పూర్తిగా మారబోతుందని తెలుసుకోవచ్చు. శనిగ్రహ సంచారము తులారాశి వారికి ఈ ఏడాది అనేక కీలక మార్పులు తీసుకురాబోతుంది. మరి కెరీర్, ఆర్థిక పరిస్థితి, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం వంటి అంశాల్లో శనిదేవుని ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకోవడము చాలా ముఖ్యం. కొంతమంది కోసము ఈ మార్పులు విజయాన్ని తీసుకురాగా మరికొంతమందికి కొత్త సవాళ్ళను అందిస్తాయి. ముఖ్యంగా ఈ మార్చి 11, 12, 13 తేదీలో గురు అనుకూల ప్రభావం వల్ల శుభ ఫలితాలు అయితే మరింత మెరుగవుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం వారికి. శనిదేవుని ప్రత్యేక ఆశీస్సులు రాబోతున్నాయి. శనిదేవుని సంచారము తులారాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు తీసుకురాబోతుందని చెప్పవచ్చు. మరి తులారాశికి శనిగ్రహ సంచారంతో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో అవి మంచిగా చెడుకా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారము తులారాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారికి శుక్ర, శని, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి. తులారాశికి గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా బాగా మెరుగైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ కాలంలో వీరికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది. శనిదేవుడు శుభస్థానంలో సంచారం చేయడం వల్ల పోటీ రంగాల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా గురుగ్రహ ప్రభావం వల్ల వీరి పరిచయాలు కూడా చాలా బాగా పెరుగుతాయి. మీ సామాజిక స్థితి మెరుగవుతుంది. మరోవైపు కొత్త ఏడాదిలో కొత్త విషయాల్లో జాప్యము, సవాళ్ళను ఎదుర్కోవచ్చు. అయితే మీరు దీర్ఘకాలిక విజయాలను పొందే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కెరీర్ పరంగా తులారాశి వారికి ఈ 11, 12 అద్భుతంగా ఉండబోతుందని, ముఖ్యంగా వీళ్ళకి ఉగాది తర్వాత వీళ్ళ కష్టానికి తగ్గ ఫలితాలు అయితే రాబోతున్నాయి. గురు ప్రభావంతో వీళ్ళకి సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. శనిదేవుడు మార్చి వరకు ఉద్యోగాలు కొన్ని ఆటంకాలను కలిగించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు పనిచేసే ప్రాంతంలో అధికారులతో సమన్వయాన్ని కొనసాగించాలి. గురు సహాయంతో మీరు సమస్యలన్నిటికీ పరిష్కారం కనుగొంటారు. రాహువు, కేతువు వరుసగా 6, 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు అయితే ఏర్పడవచ్చు. అయితే వ్యాపారపరంగా మంచి విజయాలను సాధిస్తారు. కొత్త ఏడాదిలో తులారాశికి శనిదేవుని ప్రభావం కారణంగా కష్టానికి తగిన ఫలితాలు అయితే రాబోతున్నాయి. పోటీ రంగాల్లో మీరు విజయాన్ని సాధించగలుగుతారు. గురు ప్రభావంతో మొదటి 6 నెలల పాటు మీ కీర్తి పెరుగుతుంది. మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. అయితే ఆర్థిక పరంగా కొన్ని చిన్న సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పవచ్చు. ఊహాత్మక నిర్ణయాలతో వీటిని మీరు అధిగమిస్తారు. అదేవిధంగా పెట్టుబడుల విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు ఆలోచించి ఇవ్వాలి. డబ్బుల లావాదేవీల్లో జాగ్రత్త తీసుకోకపోతే మోసపోయే అవకాశం ఉంది. కోర్టు కేసుల వరకు సమస్యలు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అందుకే ఎవరితోనైనా లావాదేవీలు పెట్టుకున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శని తులారాశి నుంచి 5వ స్థానం నుంచి 6వ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి సంబంధాల విషయంలో కొంత హెచ్చు తగ్గులు కనిపించవచ్చు. శని ప్రభావం వల్ల మీ జీవితంలో కొన్ని సవాళ్లు రావచ్చు. మే తర్వాత గురుస్థానం మారడం వల్ల గురుదేవుని అనుగ్రహంతో మీరు ప్రభావవంతమైన వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశాలు పొందుతారు. దీనివల్ల మీ సామాజిక సర్కిల్ కూడా మెరుగవుతుంది. మీరు సంబంధాల్లో ఉన్నట్లయితే కమ్యూనికేషన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. రాబోయే రోజుల్లో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కలలు నెరవేరుతాయి. ప్రేమ, వివాహం, ఉద్యోగం వంటి విషయాల్లో కొన్ని శుభవార్తలు వింటారు. మీకు అనుకూలమైన వాతావరణం లభిస్తుంది. ప్రతి విషయంలో మీ ఆలోచనలు విజయవంతంగా సాకారమవుతాయి. మీరు ఉన్న దాంట్లోనే సంతోషంగా జీవిస్తారు. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఈ సంవత్సరం మీరు ఇల్లు, స్థలం, పొలం లేదా బంగారం కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీ జీవితంలో మీకు నడిపించే ఒక ముఖ్యమైన వ్యక్తి కొంతకాలం దూరంగా ఉండవచ్చు, కానీ మళ్ళీ మీ ఇద్దరు కలుసుకోవచ్చు. కొత్త ఏడాది ప్రారంభంలో కుటుంబ వాతావరణం శుభప్రదంగా ఉంటుంది. గురు ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. అయితే శని 7వ స్థానంలో ఉన్నంత వరకు జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శనిదేవుని స్థానం మారిన తర్వాత వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాహువు 5వ స్థానంలో సంచారం చేయడం వలన కొంతమంది పిల్లల ఆరోగ్యంపై సమస్యలు రావచ్చు. అయితే విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సంతానం కోరుకునే వారికి మంచి సంతానము
వస్తారు. సంవత్సరం మధ్యలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరంగా మొదటి 6 నెలలు శని ప్రభావం వల్ల కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. వాతావరణ సంబంధిత వ్యాధుల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అయితే గురు అనుకూల స్థానంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి. మీరు శక్తివంతంగా మారతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు మీరు ప్రతిరోజు ఆహారంలో నియమిత ఆహారం తింటూ డైట్ ఫాలో అవడం తప్పనిసరి. ఆరోగ్య సమస్యలు ఎక్కువైతే డాక్టర్ను సంప్రదించండి. శనిదేవుని అనుగ్రహం కోసం శని గురువుకు సంబంధించిన మంత్రాలను నిత్యం జపించాలి. ఓం శనిశ్చరాయ నమః, ఓం బ్రీం బృహస్పతియే నమః అనే మంత్రాలను పలుమార్లు జపించడం వల్ల శుభ ఫలితాలు అయితే లభిస్తాయి. అలాగే ప్రతిరోజు శ్రీ దుర్గా చాలీసను పాటించండి. అరటి లేదా పసుపు వస్తువులను దానం చేయండి, మంచిది. ఈ విధంగా చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. ఈ 11-12 సంవత్సరం మీరు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. కొంతమంది మీ విజయాన్ని హేళన చేస్తారు, కానీ మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. తులారాశి వారు ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు, ఇతరులకు సహాయం చేస్తారు, వీరిని ఆకర్షించే ముందుకు నడుస్తారు. మీరు ఎప్పుడు ధైర్యంగా ఉండండి. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.